కర్నూలులో జరిగిన ఓ హత్య మిస్టరీగా మారింది. శివ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. క్రికెట్ బ్యాట్, డంబల్తో దాడి చేసి చంపారు దుండగులు. ఈ హత్యకు కారణమేంటి? వివాహేతర సంబంధమా లేదా దీని వెనుక బెట్టింగ్ మాఫియా ఉందా? అసలేం జరిగింది? తాంద్రపాడుకు చెందిన శివ 2011లో ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన యువతితో వివాహం కాగా 3 ఏళ్లకే విడిపోయాడు. చెడు అలవాట్లు, జూదానికి బానిసైన శివ అప్పుల పాలై ఊరొదిలి కర్నూలుకు చేరాడు. తల్లి కూడా చనిపోవడంతో పూర్తిగా ఊరుముఖం చూడకుండా నగరంలో నివాసముంటున్నాడు. అప్పుడప్పుడు అన్నా వదినలను కలిసేవాడు. కొన్నేళ్ల నుంచి పాత బస్తీలోని గడియారం ఆసుపత్రి వెనుక ఉండే వర్మ కాంపౌండ్ ఎకరం ఖాళీ స్థలానికి సెక్యూరిటీగా పనికి కుదిరాడు. స్థలంలోనే ఓ మూలన గుడిసె వేసుకుని ఒంటరి జీవితం గడిపేవాడు. అయితే బుధవారం తెల్లవారేసరికి శివ దారుణ హత్యకు గురవడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వారం రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని వదినకు ఫోన్ చేసి చెప్పిన శివ ఇంతలోనే హత్యకు గురవడం మిస్టరీగానే మారింది. శివను హత్య చేసిన నిందితులను గుర్తించాలని అతడి అన్నయ్య, వదిన కోరుతున్నారు. బెట్టింగ్ అలవాటు ఉండడంతో హత్య వెనుక బెట్టింగ్ మాఫియా ఉందా లేదా శివ పెళ్లి చేసుకుంటానని చెప్పిన కుటుంబ సభ్యులేమైనా చేశారా అనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈయనే బాగుంది అని 2010లో పెళ్లి చేసుకున్నాడు. 14లో భార్యను వదిలేసినాడు. ఇంకా అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. వాళ్ళమ్మ చనిపోయినా గానీ మేము ఊరికి రా అంటే కూడా వస్తలేడు. రా అంటే వాళ్ళ పెళ్లి చేసుకుంటా అన్నాడు. వారం కిందట ఫోన్ చేసి వదిన పెళ్లి చేసుకుంటా అని. వాళ్ళన్న కూడా వద్దురా, వాళ్ళ నాన్న ఒప్పుకోకుంటే వద్దు, మన కులం ఇంటి అమ్మాయిని చేస్తా, ఈయన్నే ఉండు, ఇంటికి రా అని చెప్పినాము. నేను నా పాపని చేసుకుంటా అన్నాడు. అంతలోపే రేపు 15వ తేదీ కల్లా పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంతలోపే ఇట్టయినాడు అన్న. ఇంకా అమ్మాయి మేము చూసలేము. మాకు ఒక ఫోన్ చేసి ఇట్లా చేసుకుంటా వదినే అన్నాడు. అంతేగాని వాళ్ళన్న కూడా చెప్పలేదు, నాకే చెప్పినాడు. హతుడి అన్న మురళి ఫిర్యాదు మేరకు కర్నూలు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కర్నూలు డీసీపీ బాబు ప్రసాద్, 1 టౌన్ సీఐ పవన్ కుమార్లు పరిశీలించారు. మృతుడికి క్రికెట్ బెట్టింగ్తో పాటు వివాహేతర సంబంధం ఉండడంతో ఆ విధంగా కేసు విచారణ చేపట్టారు. చెడు స్నేహం, వ్యసనాలు, బెట్టింగ్, వివాహేతర సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అలవాట్ల కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు లేదా హంతకులుగా మారుతున్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, లేకపోతే జీవితం అంధకారమే. ఇతను 5 సంవత్సరాల నుంచి వర్మ కాంపౌండ్ అందు వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య వచ్చేసి తల్లి లక్ష్మీదేవి. అదే విధంగానే భార్యని 5 సంవత్సరాల నుండి వదిలేసి ఇక్కడ కాపురం ఉంటున్నాడు. ఇతను విపరీతమైన తాగుడుకు బానిసై అదే విధంగానే ఇల్లీగల్ గా కొన్ని అమ్మాయిల విషయంలో కొద్ది అలిగేషన్స్ ఉన్నాయి. అదే విధంగానే క్రికెట్ బెట్టింగ్లు తదితర దాంట్లో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేటివి కూడా ఉన్నాయట. ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కొట్టి క్రికెట్ బ్యాట్లతో కొట్టినారని చెప్పేసి, అదే విధంగానే అతను క్రికెట్ బ్యాట్లు కొట్టినటువంటి దెబ్బలకు తాళలేక అతను చనిపోయాడని చెప్పేసి వారి బంధువుల యొక్క ఫిర్యాదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్గా ఏదైనా ఉంటే అక్యూజ్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తాం.